రైతు సోదరులకు నమస్కారాలు. ఇప్పుడు వచ్చేసి మనము జినోమిక్స్ 205 రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనం జినోమిక్స్ 205 ఎలా వచ్చిందని చెప్పేసి మన రైతన్న మాటల్లో తెలుసుకుందాము. అన్న నమస్కారాలు. నమస్తే. మీరు మీ పేరు మీ వివరాలు చెప్పి ఫీల్ ఎలా వచ్చిందో చెప్పగలనా? నా పేరు నరసింహ. ఓకే. నా పెద్దరావాలపల్లి. ఓకే. పోసంపల్లి మండలము, ఆరాద్రి భువనగిరి జిల్లా. ఓకే. ఈ 205 విత్తనాలు తెచ్చిన. ఓకే. తెచ్చిన నుంచి ఎకరాలకు తెచ్చారా? 3 ఎకరాల వరకు తెచ్చిన. ఓకే. ఇప్పుడైతే చేను మంచిగానే వచ్చింది, పిల్లిక మంచిగానే వచ్చింది. పిల్లికలు ఎన్ని వచ్చినాయి? పిల్లికలు 40 నుంచి 50 దాకా, 45 దాకా వచ్చినాయి. 45 దాకా వచ్చినాయి. గొలుసులు కూడా ఇప్పుడు ఒక 16-15 దాకా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. పంట దిగుబడి కూడా మంచిగా ఉంది. తాళ్ళు కూడా ఏం పోలేదు. గింజ గట్టిగా ఉంది, మంచిగా వచ్చింది. పొడుగుగా మంచిగా వచ్చింది. మళ్ళా కూడా పక్క రైతులు కూడా అందరు మంచిగా ఉన్నదని అంటున్నారు. మళ్ళా ఇదే విత్తనాలు పెట్టి పెడదామని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పారు. సో రైతన్న అయితే సంతోషంగా వ్యక్తం చేశారు. మనకి గొలుసు తీసుకున్నట్టయితే మనకి చివరి వరకు నిండుగా పాలు పోసుకోవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఒక గొలుసుకి 300 నుంచి 350 గింజలు రావడం జరిగింది. సో రైతు సోదరులు అందరూ కూడా నెక్స్ట్ పంట యాసంగి పంట జినోమిక్స్ 205 పెట్టుకోగలరని మనవి. ధన్యవాదములు. రైతు సోదరులకు నమస్కారాలు. ఇప్పుడు వచ్చేసి మనము నెమలి కాల్వ గ్రామంలో ఉన్నాము. జినోమిక్స్ 205 రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నాము. 205 ఎలా వచ్చిందని చెప్పేసి మనం రైతు అనుభవాలు తెలుసుకుంటున్నాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు వివరాలు చెప్పి ఎలా వచ్చింది చెప్పండి. అన్న, నా పేరు కొండే శ్రీనివాస్, నెమలి కాల్వ విలేజ్, వెలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. 205 వచ్చేసి గత 3-4 ఇయర్స్ నుంచి వాడడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి పిలికలు 35 వరకు పిలికలు వస్తున్నాయి. గింజలు 3 గొలుసులు 12 గొలుసులు వస్తున్నాయి. గింజలు 355 నుంచి 400 లోపు వస్తాయి. లంపు కూడా బాగుంది. ఒరిసేన్ అనేది పండదు, బాగుంటుంది. ఎత్తు కూడా పెరగదు, మోతాదు ఉంటుంది. ఉంది. రైతులందరూ ఇదే సీడ్ వాడాలని చెప్పేసి మనం చేస్తున్నాము. మాకైతే మంచిగా అనిపించిందండి. ఓకేనా, రైతన్న వచ్చేసి మనకి చాలా మంచిగా వ్యక్తం చేయడం జరిగింది. సో మనం ఒక గొలుసు తీసుకున్నట్టయితే గొలుసు పొడవు చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి పైనుంచి కింది దాకా నిండుగా పాలు పోసుకోవడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ రబీ పంట పెట్టుకోగలరని మనవి. ధన్యవాదములు.